బేబీ ఆద్యశ్రీ ప్రెజెన్స్ గుడ్ సినిమా గ్రూప్ అండ్ బాహుమన్య ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం వెంకటాపురం. ఈ ఆడియో లాంచ్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే టీవీలో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హార్టీ వెల్కమ్. వేణు మడికంటి గారి దర్శకత్వంలో శ్రేయా శ్రీనివాస్ గారు, తూము ఫణికుమార్ గారు నిర్మాతలుగా, అచ్చు సంగీత సారథ్యంలో రాహుల్ అండ్ మహిమ మక్వానా హీరో హీరోయిన్లుగా మన ముందుకు వస్తున్న మూవీ వెంకటాపురం. వావ్, సూపర్. అసలు వెంకటాపురం అనగానే టైటిల్ చాలా బాగుంది కదా. మాట్లాడుకుందాం, ఇంకా చాలా మాట్లాడుకుందాం. వెల్, ఇక మన రాహుల్ గురించి చెప్పాలంటే టైసన్ ఇస్ బ్యాక్ అనాలన్నమాట. ఎందుకంటే ఒక మేక్ ఓవర్ సినిమాలా ఇది మళ్ళీ విజృంభించడానికి రెడీ అవుతున్నాడు ఈ మూవీతో. అండ్ ఈరోజు ముందుగా మాట్లాడుకోవాల్సింది, ఈరోజు మనతో పాటుగా ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్స్ టీవీ9, ఎన్టీవీ, టీవీ1, V6, వనిత. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి స్పాన్సర్స్ ఉన్నారు కళామందిర్, బిగ్ సి, సెల్కాన్, డాక్టర్ కాపర్, హోమియో కేర్ ఇంటర్నేషనల్, శ్రీనికేతన్ కాకినాడ, BNU, SR ఫ్యాషన్ స్టూడియో, మై స్టోర్, అంబికా దర్బార్ బత్తి. సో అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వెంకటాపురం సినిమాకి మ్యూజిక్ ఎవరు? అచ్చు గారు. జీకే స్టార్ట్ అయింది ఆల్రెడీ ఫస్ట్ లోనే. డౌట్ కాదు, అచ్చు మ్యూజిక్ అనగానే పాటలన్నీ చాలా చాలా బాగుంటాయనే నమ్మకం ఉంటుంది ఆడియన్స్ కి. అంటే ఈ రోజు పాటలు కాసేపట్లో రిలీజ్ కాబోతున్నాయి. నేను అక్కడికి వెళ్ళను, నేను అటు చూడను, ఇటువైపు చాలా బాగుంది. హార్టీ వెల్కమ్ టు అవర్ అర్జున్ రెడ్డి పెళ్లి చూపులు విజయ్ దేవరకొండ. హార్టీ వెల్కమ్. అండ్ ఎస్, చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు? ఏం లేదు, ట్రైలర్ చూసిన తర్వాత డెఫినెట్ గా తొందరగా సినిమా చూడాలనిపిస్తుంది. వెరీ సూన్ చూసేస్తాం. సరే, ఈ రోజు మన ఆడియో మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. అలాగే మనతో పాటు యూట్యూబ్ లైవ్ చూడాలంటే మ్యాంగో మ్యూజిక్ చూడొచ్చు. ఇక ఫేస్బుక్ లైవ్ అయితే ఐ డ్రీమ్, అలాగే శ్రేయాస్ మీడియా. వెల్, సో ట్రైలర్ చూసిన తర్వాత మీ అందరూ చాలా చాలా ఎప్పుడో ఫీల్ అయిపోయారు. ఇప్పుడు కూడా మరొకసారి ఆ థ్రిల్ ఫీల్ అయ్యారు. చూద్దాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు. వెనకాల చాలా మంది ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఒక్కసారి మీ ఫీలింగ్ తెలుసుకోవడానికి ఎవరు వెళ్ళబోతున్నారు? కావ్య ఈజ్ హియర్. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కొక్కరికి ట్రైలర్ ఎలా అనిపించిందో తెలుసుకోవడానికి కావ్య ఈజ్ హియర్. సో ఓవర్ టు యూ కావ్య. మీ గురించి మీరు ఒకసారి ట్రైలర్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇప్పుడు కాదు, ముందే చూశాను. ట్రైలర్ రిలీజ్ అయిన రోజు చాలా సంతోషంగా ఉంది. అంటే అన్ని రకాలుగా సినిమాలు రావాలి. దట్స్ ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ హెల్దీ ఫర్ ఎనీ ఇండస్ట్రీ. అండ్ ఇలాంటి సినిమాలు, ఇలాంటి ఇంటెన్స్ సినిమాల్ని బ్యాక్ చేయడానికి శ్రేయస్ మీడియా వాళ్ళు ముందుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇట్స్ ఐ థింక్ ఇట్ విల్ బి అ కెరియర్ మేకింగ్ ఫిల్మ్ ఫర్ రాహుల్. He looks so intense in the film and the trailer is so intense. So I'm very happy to see that there are intense films getting made. And thank you Rahul garu and thank you. So yes, Bagi, next ఏం జరగబోతుంది? సో ట్రైలర్ చూసిన తర్వాత మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ రోజు మనం మ్యూజిక్ ని రిలీజ్ చేస్తున్నాం. నమస్కారం. I'm really happy to be here because one of my favorite music directors movie and ఇది వెంకటాపురం. Apart from that, Rahul, one of the wonder kids, happy days నుంచి మనం ఇంట్రొడ్యూస్ అయిన one of the త్రిమూర్తుల్లో మూడోవాడు. ఇద్దరు ఆల్రెడీ conquered this world, and Rahul ఈ మేక్ ఓవర్ తో డెఫినెట్లీ ఈస్ గోనా రాక్ అండ్ ఈస్ గోనా హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ ఆఫ్టర్ దిస్ మూవీ. ట్రైలర్ చూసామండి, సాంగ్స్ విన్నాం. ఇది క్రైమ్ సబ్జెక్ట్ లాగా అనిపించింది. ఏంటన్నది సినిమా చూస్తేనే కానీ తెలీదు. కానీ ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. పిక్చరైజేషన్ చూస్తే ఆ ట్రైలర్ చాలా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు MS రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సార్, కెన్ వీ హ్యావ్ యూ? అందరికీ నమస్కారం అండి. గుడ్ సినిమా గ్రూప్ ఎప్పుడైతే మన ఈ బ్యానర్ స్టార్ట్ చేసి సినిమాలు మొదలు పెడుతున్నారో ఈ రోజుల్లో నుంచి స్టార్ట్ అయిందండి ప్రయాణం. అప్పటి నుంచి కూడా ప్రతిదానికి నేను శ్రీని సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. చాలా హార్డ్ వర్కర్ అండి, అలాగే మంచి టాలెంట్ ఉన్న గై. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ త్రీ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గౌరవనీయులు కాశీ విశ్వనాథ్ గారు ఈ సినిమాలో మంచి పాత్ర చేశారు. సో కాశీ విశ్వనాథ్ గారిని ఒకసారి నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం. వెంకటాపురం ఇంట్రెస్టింగ్ టైటిల్. ఈ సినిమా కోసం డైరెక్టర్ వేణు 1.5 year స్క్రిప్ట్ తయారు చేసి రాహుల్ ఇద్దరు అనుకుని శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారికి చెప్పటం, మారుతి గారి సపోర్ట్ తోటి ఈ సినిమా తీయటం జరిగింది. ఇది కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు క్యారెక్టర్ గురించి కథ చెప్పినప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్, ఇప్పుడే మన కార్యక్రమానికి వచ్చేసారు ఈనాటి మన ముఖ్య అతిథి, తెలంగాణ పోలీస్ వ్యవస్థకే వెన్న తెచ్చిన
గౌరవనీయులు హానరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ నాయని నరసింహారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం సార్. సో ఇప్పుడు విజయ్ అండ్ రాహుల్ ఇద్దరు వన్ ఆఫ్టర్ వన్ మాట్లాడతారు. సో కెన్ వీ హ్యావ్ బోత్ ఆఫ్ యూ హియర్? Rahul, you look great in the film. Such an intense film. ఎప్పుడు ఇంత intense గా చూడలేదు. You know, see difference between Happy Days Rahul and this. So I hope this is a career-making film for you, and it takes you to great heights. And all the best to the whole team. The heroine, you look lovely. All the best to you. And I hope you have a wonderful time here in Telugu cinema. So all the very best. Ee cinema nenu cheppinattu chala special ga korukuntanu pedda hit avvalani. When I was driving in the city in my car, na car lo veltunappudu needo oka poster undi Venkatapuram ni mana Starbucks a road meeda oka pedda poster undi. Naaku Telugu font chadavadam raadu, but the poster looks super interesting, and nenu urke ma driver ni are aa cinema indi okasari chadavu, aa cinema, by then we would cross it. So after 3-4 attempts okasari Venkatapuram అని చెప్పాడు. And you look unrecognizable. అంటే మా అందరికి ఇంకా అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ హ్యాపీ డేస్ టైసన్ గుర్తుండు. అండ్ ఇన్ దిస్ పోస్టర్ యూ లుక్ సూపర్ డిఫరెంట్, అండ్ సీ ద ఎఫర్ట్ యూ పుట్ ఇన్ టు యువర్ లుక్ ఇన్ టు యువర్ బాడీ, ఎవ్రీథింగ్ చేంజ్ సో మచ్. ఆ పోస్టర్ అంతా నచ్చేసి నేను ఇంటికి వెళ్ళి యూట్యూబ్ గూగుల్ చేసా వెంకటాపురం, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ట్రైలర్. ఇట్ వాస్ సూపర్ కూల్. వెంకటాపురం సినిమా నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ నాకు చూపించారు. నిజంగా చాలా బాగా తీశారు సినిమాకి. నిజంగా రియల్ హీరోస్ అంటే డైరెక్టరు, కెమెరామెన్ ఎక్కడున్నారు ఇద్దరు. అంటే ఒక సినిమాకి ఎంత కష్టపడాలో నిజంగా జెన్యూన్గా, ఒక నిజాయితీగా, సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టిన పర్సన్. సో 5 పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఫైనల్ ఆడియో లాంచ్కి వెళ్ళిపోదాం. ఈనాటి మన కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు నాయని నరసింహారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సినిమా మంచిగా ఉందని చెప్పని ఇంతవరకు పాటలు చూపించారు, ఆటలు చూపించారు, మాటలైతే బ్రహ్మాండంగా చూపించారు. ఎందుకంటే దేనికైనా పొగడాలంటే బాగా ప్రచారం చేస్తేనే దాని సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీరు చేసిన కార్యక్రమం చాలా చక్కగా ఉంది. బహుశా సినిమా కూడా చాలా చక్కగా ఉందని భావిస్తాం. సక్సెస్ఫుల్ అవుతుంది. 100 days నడుస్తుంది ఈ సినిమా. తప్పకుండా మనమందరం కూడా ఆనందిద్దాం చూసి. మీ సినిమా సక్సెస్ కావాలని తప్పకుండా 100 days నడవాలా, ఈ తెలంగాణ వాణి వేడి వినిపించాలని చెప్పని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు హీరో శర్వానంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, హోమ్ మినిస్టర్ గారికి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అందరూ ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు అందరూ నాకు బాగా ఇష్టమైన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు. ఎస్పెషలీ రాహుల్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఎప్పటి నుంచో ఈస్ బీన్ ట్రయింగ్ డిఫరెంట్ అండ్ గుడ్ సినిమా, అండ్ ఈ సినిమా చాలా కష్టపడి ప్రేమించి చేశాడు. He worked really hard, and 6 pack అంటున్నారు అన్ని. And moreover, I think it's a very genuine script, వెంకటాపురం అనేది, because I know the story little bit. ఎందుకంటే ప్రొడ్యూసర్ సీను నాకు తెలుసు, కొంచెం ఎప్పటి నుంచో తెలుసు. సో గుడ్ సినిమా. సో I wish all the best to all your team. Hello everyone, Andarki Namaskaram. Firstly, I'd like to thank everybody for gracing the event with your presence. And it's been an immense pleasure working with such brilliantly talented people. I'm very glad Venkatapuram happened to me. It's definitely not a very ordinary film. It's a different film. And I'd like to thank everybody for motivating us, loving our work, looking forward for the brilliant release. Thank you so much. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్టులకి, అజయ్ గారికి, అజయ్ ఘోష్ గారికి, తర్వాత అభి గారికి, సో ఇలా రంగదం గారికి, సో ఇలా అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగా మీరు అందరూ చాలా సపోర్ట్ చేశారు. మీరు దొరికారు కాబట్టి వెంకటాపురం అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. 100% ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికీ నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే ఒక సెన్సేషనల్ని క్రియేట్ చేస్తుంది మూవీ అని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వేణు మడికంటి గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు హీరో రాహుల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శర్వానంద్ గారికి, విజయ్ గారికి కంగ్రాచులేషన్స్. వాళ్ళ సినిమాలు చేసిన సినిమాలో వన్ నేషనల్ అవార్డ్స్. సో ఐ పర్సనలీ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్.
అలానే రాహుల్ రవీంద్రన్కి, ఇక్కడ వచ్చిన హీరోలకి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ గ్రాండ్ సక్సెస్. యాక్చువల్లీ వేణు నన్ను లాస్ట్ 3 years బ్యాక్ కలిసాము. ఈ సబ్జెక్ట్ ఇది కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ అండి, మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలాంటి సబ్జెక్ట్కి ఒక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయడం చాలా డిఫికల్ట్, కానీ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ టాలెంట్, ఇన్ హిస్ వర్క్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆయన చెప్పిన కంటే ఇంకా బాగా తీశారు. సో ఇవాళ ఈ సినిమాకి ఇంత సెన్సేషన్ క్రియేట్ అయింది యూట్యూబ్లోనైనా, ఫేస్బుక్లోనా, ఆన్ సోషల్ మీడియా, అంటే ద హోల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ ఫర్ కమింగ్ అప్ విత్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. సేమ్ థింగ్ గోస్ విత్ మై డిఓపి. ఒక సినిమా డిఓపి అంటే చాలా వరకు ఒక హీ డస్ హిస్ వర్క్ అండ్ గెట్స్ ఆఫ్, బట్ ఈ సినిమాకి డిఓపి హ్యాస్ బీన్ లైక్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం. సో ఐ వాంట్ పర్సనలీ థ్యాంక్స్ సాయి ప్రకాష్ గారు అండ్ అచ్చు అందరికీ తెలుసు అచ్చు ఇస్ వెరీ టాలెంటెడ్, కానీ ఈ సినిమాతో ఐ థింక్ అచ్చు విల్ గెట్ దట్ బిగ్ కమర్షియల్ సక్సెస్, ఎందుకంటే హిస్ వర్క్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ అవుట్, ఎస్పెషలీ హిస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎవ్రీబడి ఈస్ ప్రేజింగ్ ద సాంగ్స్, బట్ ఐ హ్యావ్ టు సే జస్ట్ వెయిట్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్. మహిమ ప్రతి సీన్లో షీ ate me up. She's such a good performer. I'm very glad and I'm very excited that we got to work with such a talented heroine. She set the bar for all the other actors to follow. So thank you, Mahima. Twarlo, we are going to release the film. Please support us. Thank you very much.